హలో హాయ్ అండి అందరికీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత 2 నెలల క్రితం అంటే కరెక్ట్‌గా 2 నెలల క్రితం మన రాష్ట్రంలో ఒక ఇష్యూ అనేది పెద్ద స్థాయిలో వివాదమైంది. ఆ ఇష్యూ ఏంటి అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ అనేది అప్పట్లో ఎంత పెద్ద వివాదంగా మారిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం తిరుమల లడ్డూకి సంబంధించిన వివాదాన్నే మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల మీద వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసమే ఇదంతా వాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళ మీద తీవ్ర స్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది వైసీపీకి చెందిన వైవి సుబ్బారెడ్డి, ఎందుకంటే ఆయన గతంలో ఆయన టీడీపీ చైర్మన్ గా పనిచేసింది కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. నిజంగా తిరుమలలో కల్తీ జరిగిందా లేదా, రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. ఆయనతో పాటు తమిళనాడుకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆయన కూడా సుప్రీంకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ యొక్క అంశాన్ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేసింది అనమాట. ఎందుకంటే ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి రాజకీయ నాయకులకు కూడా తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు అప్పట్లో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వార్నింగ్ ఇచ్చి సుప్రీంకోర్టు అప్పట్లో ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ స్టెప్ ఏంటి అంటే సుప్రీంకోర్టే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ డైరెక్టర్, సిబిఐ ఉంటారు కదా మన దేశంలో, సిబిఐకి ఒక హెడ్ ఉంటారు అనమాట. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీసులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2 ఐపీఎస్ అధికారులను కలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తయారు చేసి తిరుమలలో నిజంగా కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి వాళ్ళు తిరుమల వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు అనమాట. పూర్తిగా వాళ్ళు ఆ తిరుమలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లడ్డు ఎలా తయారు చేస్తున్నారు, ల్యాబ్ టెస్టింగ్ ఎలా జరుగుతాయి, వీటన్నిటి మీద ఒక సమగ్ర నివేదిక తయారు చేశారు అనమాట. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాదాపు 4 రోజులు అవుతుంది అనుకుంటా. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ యొక్క రిపోర్ట్ను సుప్రీంకోర్టు అప్పుడు ఏమేమి చెప్పిందంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మాకే, అంటే ఎవరైతే తీర్పు చెప్పారో న్యాయమూర్తులు మాకే రిపోర్ట్ చేయండి అని చెప్పేసి, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ అన్నిటిని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి సీల్డ్ కవర్లో ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టు జడ్జికి అయితే ఈరోజు ఆ సిట్ నేతృత్వం, సిబిఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో వాళ్ళకైతే సుప్రీంకోర్టుకి అయితే ఇవ్వడమే జరిగింది. అయితే ఇప్పుడు అంత ఆసక్తి నెలకొంది అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ స్థాయిలో వివాదం నెలకొంది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి నిజంగా తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందా లేదా అనే విషయాలు మరి సుప్రీంకోర్టు వెల్లడిస్తుందా లేదా అని చెప్పారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్, ఎందుకంటే ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మరి సుప్రీంకోర్టు వెల్లడిస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది మరొకసారి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఆ రిపోర్ట్లో ఏముందనేది రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు చెప్తే కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తే కానీ మనకైతే తెలియదు. మనమైతే ఆ యొక్క లడ్డూ కల్తీ జరగకూడదు. ఎందుకంటే ఒకసారి అపవిత్రానికి గురైతే అది ఆ లడ్డూకే కాదు తిరుమల యొక్క ప్రతిష్టకి అయితే భంగం అయితే కలుగుతూ ఉంటుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద మంచిగా అనుకూలమైన అంశాలు ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.